హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? ఈరోజైతే నేను మంచి హెల్తీ రెసిపీతో వచ్చేసాను. అవే రాజ్మా దోసలు. సో, మనందరికీ తెలుసు కదా రాజ్మా అంటే ఏంటో. దీంతో కర్రీ అయితే చేసుకుంటారు. కర్రీయే కాకుండా నేనైతే కొత్తగా ఈరోజు దోసలు ట్రై చేస్తున్నా. సో, రెసిపీ ఏంటో అన్నది చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ రాజ్మా తీసుకున్నాను. సో, ఇంక దాంట్లో వాటర్ పోసేసుకొని 6 to 8 అవర్స్ అయితే సోక్ చేసేసుకోవాలి. సో, నెక్స్ట్ ఒక గ్లాస్‌కి హాఫ్ గ్లాస్ బియ్యం అయితే తీసుకుంటున్నాను. సో, అవి కూడా మంచిగా కడిగేసుకొని వాటర్ ఏసేసుకొని సోక్ చేసుకోవాలి. సో, అందులోనే కొన్ని మెంతులేసేసుకున్నాను. సో, చూసారు కదా ఎలా సోక్ అయిపోయినాయో. నేనైతే 8 అవర్స్ సోక్ చేశాను. సో, ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసేసుకుందాము. సో, ఫస్ట్ అయితే ఈ బీన్స్ ఏసేసుకున్నాను. చూసారు కదా ఇలా స్మూత్‌గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బియ్యం కూడా గ్రైండ్ చేసేసుకున్నాను స్మూత్‌గా. సో, ఒకేసారి మిక్స్ చేసుకోవాలన్నా ఓకే పర్లేదు. నేనైతే ఇలా సెపరేట్‌గా మిక్స్ చేసుకొని తర్వాత చేత్తో అయితే మిక్స్ చేసుకున్నాను. నైట్ అంతా అలా ఉంచేసాను. సో, మార్నింగ్ లేచేప్పటికి పిండి అయితే అలా ఉందనమాట. సో, ఇందులో వాటర్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దోస బ్యాటర్ లాగా చేసుకోవాలనమాట. సో, ఇక్కడైతే ఇంకా దోస అయితే వేసేస్తున్నాను. ట్రస్ట్ మీ దోసలైతే చాలా బాగున్నాయి టేస్ట్. రాజ్మా అన్నది హెల్త్‌కి చాలా మంచిది. అంటే అందులో ప్రోటీన్స్, ఫైబర్, మినరల్స్, విటమిన్స్ అన్నీ కలిసుంటాయన్నమాట. సో దట్ మన హెల్త్‌కి చాలా మంచిది. మీరు కూడా మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. సో, ఇంకా మన దోసలైతే రెడీ అయిపోయాయి. సర్వ్ చేసుకొని తినడం మాత్రమే లేట్. రాజ్మాతో కర్రీయే కాదు చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. మీకేదైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా ట్రై చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.